ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు చెప్పారు సీఎం చంద్రబాబు. సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో పాల్గొన్న ఆయన 3 పార్టీలు కలిసి అధికారంలో ఉన్నా ఎలాంటి సమస్య రాలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కూటమి కాదని ప్రజలన్నారు లోకేష్. ఇక వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోదన్నారు పవన్ కళ్యాణ్. మరో 15 ఏళ్లు కూటమిదే అధికారమన్నారు. 5 లక్షల మందిని బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలని ఆగస్టు 15 లోపల చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందరి ఆదాయాన్ని ఈక్వలైజ్ చేయలేం, కానీ కింది వాళ్ళని పైకి తీసుకొస్తూ ఉంటే అది నిరంతరం జరిగితే అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. జూన్ 4వ తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు. అందరూ కూటమి గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది, లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు, గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం 15 తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవ్వరం కూడా